ముందుగా మీ అందరికీ తెలుసు రాష్ట్రం 1 ఇయర్ అయింది మన గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. చాలా పనులు చేశాం 1 ఇయర్లో. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండడం అనేది మనం అందరూ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండి. 13 monthsలో వేరియస్ థింగ్స్ చేశాం. చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు. ఈ మధ్య సింగపూర్ పోయేప్పుడు కూడా మిడ్-నైట్ ఫ్లైట్ సార్ది, మనమంతా 12 o'clock బయలుదేరాం. అక్కడ కూడా ఇంత నోట్స్ తెచ్చుకున్నారు సార్. ఎప్పుడు పండుకున్నారో ఎప్పుడు లేచారో కూడా తెలియదు. 6 o'clock ల్యాండ్ కావడం జరిగింది. వెంటనే ప్రోగ్రామ్స్. దాని తర్వాత వాళ్ళు తెలియ అబౌట్ సింగపూర్. అంటే ఈజ్ అ వెరీ స్పెషల్ పర్సన్ అండి చంద్రబాబు గారు. ఐ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ జీన్స్ ఆల్ టుగెదర్. సార్కి ద వే హీ వర్క్స్ నేను ఇంకా క్లోజ్గా మానిటర్ చేస్తున్నా వాడి, క్లోజ్గా దగ్గరలో ఉంటాను కాబట్టి నేను చూస్తుంటా. ఎక్స్ట్రాడినరీ అండి. అట్లాంటి లీడరు మన పక్కన ఉండే ఇంట్లో వాళ్ళకి మనకు వాల్యూ తెలియదు అంటారు కానీ అట్లా మన రాష్ట్రానికి ఆయన ఒక అసెట్, ఒక లీడర్. అట్లా లీడర్ ఉంటే ఆ స్టేట్ ఎంత గ్రో అవుతుంది అనేది యూ విల్ సీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండి. సో వీ షుడ్ బి వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, చంద్రబాబు గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మనం అందరం చాలా అదృష్టంగా చేసినారని నేను భావిస్తా. చాలా మంది కూడా భావిస్తున్నారు. నేను ఎందుకంటే డోర్ టు డోర్ కూడా పోతున్నా కాబట్టి అందరు కూడా అదే భావిస్తున్నారు. ఇంకా లోకేష్ గారి గురించి చెప్తే ఫ్యూచర్ లీడర్, ఆర్ ఫ్యూచర్, పార్టీ ఫ్యూచర్. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఏదైతే మనము డిస్కషన్స్ చేస్తుంటామో ఆర్ ఎంగేజ్మెంట్స్ విత్ బిజినెస్ పీపుల్ కానీ వేరియస్ పీపుల్స్ కల్చరంలో విధానము, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ ఆయన విధానం కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. ఎంత నాలెడ్జ్, ఎంత డెప్త్ ఉంటుంది నాలెడ్జ్. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే కూడా ఎక్స్ట్రాడినరీ డెప్త్ ఉంటుంది దాంట్లో. అదే కాకుండా అంత హైలీ ఎడ్యుకేటెడ్. లైక్ స్టాన్ఫర్డ్ నుంచి హ్యాపీగా, నేను ఎప్పుడు చెప్తుంటా, హ్యాపీగా లైఫ్ కొనసాగచ్చు. బట్ హీ హాస్ కమ్ ఇన్ టు ఎ టఫర్ లైఫ్. పొలిటికల్ సిస్టంలో కానీ పాలిటిక్స్లో రావడం అనేది అంత ఆషామాషి కాదండి. చాలా చాలా ఓర్పు, సహనం ఉండాలి. సో ఫ్యూచర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ అవర్ లీడర్ లోకేష్ గారు. మనకి ఈ మధ్య కాలంలో మీరు చూసాం, మనం సింగపూర్ పోవడం జరిగింది చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, నారాయణ గారితో. ముఖ్యంగా ఎందుకు సింగపూర్కి పోవాల్సి వచ్చిందంటే లాస్ట్ ప్రభుత్వం 2019 నుంచి 24లో చాలా హారిబుల్ ఉండేదండి. సిచ్యువేషన్ చాలా ప్యాథటిక్గా చేసేసారు. వరల్డ్ ఓవర్, ఎస్పెషలీ ఫార్ ఈస్ట్లో నాకు చాలా మంది బిజినెస్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, బట్ ఆంధ్ర రాష్ట్రంకి మాత్రం పోవద్దండి అని చెప్పి. దట్ వాజ్ ద డెసిషన్ టేకెన్ బై ప్రీవియస్. ఈ 2019 నుంచి 24 వాళ్ళ పాలనలో డెసిషన్ తీసుకున్న ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీస్లు అందరూ కూడా. దాని భాగంగా సింగపూర్ గవర్నమెంట్ పైన కూడా మీకు అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ అంతా చెప్పడము, అంటే ఎంఓయూ చేసిన విధానం కానీ, లేకపోతే ఏదో బ్రైబ్ తీసుకున్నామనో, కరప్షన్ అనో, ఏవేవో చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడము. సో దే వర్ వెరీ వెరీ అప్సెట్. అసలు సింగపూర్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్తో ఇంకేమీ ఫ్యూచర్లో చేయరాదనుకునే డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా మన సింగపూర్కి పోయే ముందు చంద్రబాబు గారు చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు ఎవరితో కూడా. ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కొంతమంది బ్యూరోక్రాట్స్ పోవడము, డిస్కస్ చేయడము, కన్విన్స్ చేయడము, చంద్రబాబు గారు లీడర్షిప్ గురించి మరీ వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ దే యాక్సెప్టెడ్ టు గివ్ అపాయింట్మెంట్స్. అండ్ దెన్ ఎందుకంటే సింగపూర్ అనేది ఆ కంట్రీని చాలా హై లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్.
సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబడులు పెట్టాము వాళ్ళతో ఆ, ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దానికోసము అవన్నీ సెటిల్ చేసుకునేకి మరీ రికవర్ చేసుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఈ పర్యటన చేయడం జరిగింది. దాని భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్, ఎక్స్ ప్రెసిడెంట్, దెన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మినిస్టరు, హోమ్ మినిస్టరు వీళ్ళందరినీ కూడా కలచడం జరిగింది. సో రిలేషన్స్ హ్యావ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సింగపూర్ టూర్. ప్రతి ఒక్కరితో సార్ చంద్రబాబు గారు హీ హాజ్ హ్యాడ్ సో మచ్ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అన్నమాట. ప్రతి ఒక్క సబ్జెక్టు ఏం జరిగింది, ఎట్లా, ఏమి ఇప్పుడు ఫ్యూచర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఏమి, హౌ వి ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వాట్ సపోర్ట్ వి రిక్వైర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు కూడా చాలా రిసర్చ్ చేయడం, ప్రతి ఒక్కరు ఊరికే పోయి అట్లా కూర్చొని కాదండి. దే హ్యాడ్ ఫుల్ డీటెయిల్స్. ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్తో పోయి కూర్చొంటే ఇట్ వాస్ షాకింగ్ టు నో సో మచ్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ కానీ మనం చేసే విధానాలు కానీ ప్రతి ఒక్క పాయింట్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్రమ్ హిస్ సైడ్ అనమాట. సో ఓవరాల్ గవర్నమెంట్స్తో we were able to convince and the future will be very good relationship with Andhra Pradesh and that was the biggest achievement I would say. ఇదే కాకుండా దాదాపు లోకేష్ గారు, చంద్రబాబు గారు సిఇఓస్తో ఆర్ బిజినెస్ పీపుల్తో దాదాపు 30 పైన ఉంటుంది నాకు తెలిసి మీటింగ్స్, 1-to-1 మీటింగ్స్ జరగడం జరిగింది. వేరియస్ థింగ్స్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ, how they will be interested to have tie-up with Andhra Pradesh అనుకోండి, వేరియస్ సెక్టార్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తీసుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే పోర్ట్స్ డెవలప్మెంట్ విషయం, ఎందుకంటే మనకి కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే అమరావతి గురించి డెవలప్మెంట్ విషయంలో కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరగడం జరిగింది. వేరియస్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ మన విజన్ ఏమి, ఈ 5 yearsకి ఏమి, 47కి ఏం చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ ఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ ఇదే కాకుండా దాదాపు 3 రౌండ్ టేబుల్స్ జరిగినాయి. సైట్ విజిట్స్, మేజర్ సైట్ విజిట్స్ లైక్ పోర్ట్ సిటీకి పోవడం జరిగింది. పోర్ట్ సిటీలో మీరు అసలు పోతే స్టన్ అవుతారు. న్యూ పోర్ట్ సిటీ దట్ దే బిల్డ్, అసలు ఒక మనిషి కనపడడం, మొత్తం ఏఐ డ్రివెన్ థింగ్స్, ఈవెన్ కంటైనర్స్ లిఫ్టింగ్ నుంచి ఒక్కడు కనపడడం మనిషి. అంత సీసీటీవీ కంట్రోల్ రూమ్లో అసలు ఎవరిని అలౌ చేయరనమాట. చంద్రబాబు గారు వచ్చారని చెప్పి దే అలౌడ్ అస్. యూఆర్ ఏబుల్ టు సీ విజువలైజ్ అంటే అసలు ఎక్కడికో, అంటే మనము చూస్తుంటాం మూవీస్లో లేటెస్ట్ రోబోవి అట్లాంటివన్నీ, అవన్నీ ఊరికే రియాలిటీ అనుకుంటాం, ఆ మినిట్లో అనుకుంటాం, బట్ ఇక్కడ రియలిస్టిక్లీ దే ఆర్ డూయింగ్. సో ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్, హౌ దే ఆర్ డూయింగ్ అనేది మాకు కానీ బ్యూరోక్రాట్స్ కానీ అర్థమయ్యేది. మనం కూడా ఎట్లా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే దానికి ఈ సైట్ విజిట్స్ హ్యాస్ హెల్ప్డ్ us a lot. ఇదే కాకుండా స్పోర్ట్స్ స్కూల్కి పోవడం, అక్కడ ఏ రకంగా మెడల్స్ తెచ్చుకోనేకి గవర్నమెంట్కి ఏ పర్టికులర్ ఏరియా ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఏ విధానం ఉంటుంది అని చెప్పి అక్కడ దే హావ్ ఎక్స్ప్లెయిన్. తర్వాత పెట్రోకెమికల్ కాంప్లెక్స్, మనం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పోతే జనరల్గా ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ పోతే ఏమంటే ఇట్ విల్ బి లుకింగ్ నాట్ లైక్ ఎ షోకేస్. ఇక్కడైతే షోకేస్లో పెట్టినట్లు ఉంది, అది అంత పెద్ద ప్లాంట్ షోకేస్లో ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివన్నీ సైట్ విజిట్స్ was able to we were able to understand because BPCL మనకి రామాయపట్నంలో వస్తా ఉంది, దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడులు, హౌ వీ కెన్ డూ, వాట్ దేర్ ప్లాన్స్ ఆర్. మనకి ఒక నాలెడ్జ్ ఉంటే మనము అడిగేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దట్స్ అ బిగ్ థింగ్. గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా చాలా పిచ్చింగ్ చేయడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అండ్ దాని తర్వాత గ్రీన్ అమోనియా, ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ సో బ్రైట్ ఇన్ దిస్ ఏరియాస్ కాబట్టి మనకి ఏ రకంగా గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఏమేం చేయాలా, ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలా అనే విధానం మనము
అర్థం చేసుకోగలి తర్వాత రేపు పొద్దున్న మనం బిల్డప్ చేసుకునే కోర్ట్స్లో ఏమేమి పెట్టాలనేది వి వర్క్ త్రూ. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ బిగ్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ మన పైన ఉండే నెగిటివిటీని అంతా పోగొట్టుకొని దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, వి ఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫ్లో అండి. ఇప్పటికే నేను 10 లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసేకి ఏమేం ప్లాన్ చేయాలా, వీక్లీ రివ్యూస్ ఏమి, 2 వీక్స్ వన్స్ ఏం రివ్యూ చేయాలా, సార్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి కన్ఫర్మేషన్ కావడము, క్యాబినెట్ నుంచి అప్రూవల్ కావడం, బట్ అది గ్రౌండ్ అయితే ఇట్ విల్ బి మోర్ రియలిస్టిక్. ఊరికే మనకు ఫిగర్సే కాకుండా గ్రౌండ్ కావాలా. సో దానికి యువర్ బీయింగ్ వర్కింగ్. దాదాపు 10 లక్షల కోట్లు అంటే ఆషామాషి కాదండి. లాస్ట్ 2014 నుంచి 24లో ప్లానింగ్ బోర్డ్తో ప్లానింగ్ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. జస్ట్ అరౌండ్ 4 lakhs 4.5 lakhs అయితే గొప్ప. మనం వచ్చి 13 monthsలో వీఆర్ ఏబుల్ టు డూ 10 lakhs అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ దట్ వీ హ్యావ్, సిబిఎన్ బ్రాండ్ అండ్ ద విజన్ దట్ హీ హెస్ గాట్. అండ్ మనకి ఇప్పుడు ఉండే బీజేపీతో అలయన్స్ కానీ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మనకి స్టేట్కి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు డూ ఏ గ్రేట్ జాబ్. సో అలాగే సింగపూర్ పోయినప్పుడు కూడా డిస్కషన్స్లో వేరియస్ థింగ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇన్సెంటివ్స్ గురించి కూడా మన ఇండస్ట్రీస్లకి ఇన్సెంటివ్స్ స్పెండింగ్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్, దాదాపు 9,000 కోట్లు 10,000 కోట్లు. అది కూడా లోకేష్ గారితో బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని డిస్కస్ చేసి ఒక ఐడియాతో వీఆర్ కమింగ్ అప్. దిస్ విల్ బి ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, నోబడీ వుడ్ హ్యావ్ డన్. లోకేష్ గారు కూడా డిస్కస్డ్ అండ్ చంద్రబాబు గారికి తొందరలో ప్రజెంట్ చేసి అది కూడా క్లోజ్ చేస్తాం. సో ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్. ఒకటి నేను ఎప్పుడు ప్రజలకు అందరికి కానీ అందరికి కోరుకునేది, లాంగ్ టర్మ్ సింగపూర్ వై టుడే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, సో అడ్వాన్స్ ఎకానమీ, దగ్గర 500 billion పైన ఎందుకు అంటుంది అంటే అంత స్మాల్ కంట్రీ, బికాస్ ఆఫ్ ఎ గుడ్ గవర్నమెంట్. 60 years నుంచి స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ ఉంది, అందుకనే దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్. సేమ్ థింగ్ ఇన్ గుజరాత్, స్టేబుల్ గవర్నమెంట్ మోర్ దెన్ 3 decades. అందుకనే మీకు టాప్ ఏదైతే పారామీటర్స్ తీసుకుంటే టాప్ 3లో ఆల్వేస్ గుజరాత్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనము లాంగ్ గవర్నమెంట్ కంటిన్యూ అయిందనుకోండి మన ఎన్డీఏ ప్రభుత్వం, విల్ బి ఏబుల్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఫెంటాస్టిక్గా చేస్తున్నాం, అందరూ చూస్తున్నారు. ఈ మంత్లోనే నిన్ననే ఫార్మర్స్కి దాదాపు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పడడం జరిగింది. తర్వాత ఫ్రీ బస్సు కూడా 15th August నుంచి లేడీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. గ్రోత్ ఉండి రెవెన్యూస్ పెరిగినాయంటే మన సంక్షేమ పథకాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో లీడర్షిప్ లైక్ చంద్రబాబు గారు మనకు ఉంటే విల్ బి ఏబుల్ టు డూ ద బెస్ట్, గివ్ ద బెస్ట్ అండి. ఇంకా దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్, దట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రిప్ ఇన్ సింగపూర్. అండ్ సింగపూర్ కంపెనీస్ కానీ have shown so much interest. ఫ్యూచర్లో పెట్టుబడులు మీకు విత్ వాల్యూస్ విత్ కన్ఫర్మేషన్ మీరే చూస్తారు. ద ఫ్లో ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇప్పుడు ఏమైనా మీరు క్వశ్చన్స్ అడిగితే దెన్ ఐ థాట్ ఐ ఆన్సర్ దాంట్లోనే ఎక్స్ట్రా. వైసీపీ ఆరోపణ అదే ఉంటుంది. బట్ రియలిస్టిక్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జస్ట్ అర్థం చేసుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అసలు లాస్ట్ 1 yearలో దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గివ్ ఈవెన్ అపాయింట్మెంట్ టు అవర్ స్టేట్ లీడర్షిప్. ఎందుకంటే ద వే దే హావ్ డన్ లాస్ట్ 5 yearsలో వాళ్ళకి కేసులు పెట్టడము, ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి పోవడము. సో దే ఆర్ రియలీ హర్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది సింగపూర్. ఇక ఎవరినైనా అడగండి సింగపూర్లో ఏదైనా పొరపాటు చేయాలా. ఈవెన్ సార్ రీసెంట్గా ఎగ్జాంపుల్ పేపర్ పొగ తాగే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు పొగ తాగాలంటే పక్కన పెట్టాడు, ఏంటిరా అంటే $500. ఇంత పర్ఫెక్షన్. ఈవెన్ మీరు టిప్ ఇవ్వాలనుకుంటే కారు డ్రైవర్కి టిప్ ఇవ్వాలంటే కూడా నో అంటే అంత పర్ఫెక్ట్ పీపుల్ దే. వాళ్ళు అసలు
మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు, దే ఆల్ కన్సాలిడేటెడ్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్. మీరే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విల్ బి ఏబుల్ టు సీ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ టూర్ అండి. సో వైఎస్ఆర్సీపీ ఇస్ అన్ అపోజిషన్ పార్టీ, వాళ్ళు ఏదో ఒకటి మాడాలా, లేకపోతే వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపరు చదవరు. సో ఆ పేపరు ఆ ఛానల్ చూడాలంటే వాళ్ళు నెగిటివ్ తప్ప వేరే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనేది మన రాష్ట్రంలో లేదు. మనం చాలా అన్ఫార్చునేట్, వీ డోంట్ హ్యావ్ ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్. ఇంతసేపు లేనిది సృష్టించడంలో దే ఆర్ ద స్పెషాలిటీ. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వాళ్ళు ఇట్లే కానీ బిహేవ్ చేస్తే ఆల్రెడీ 11 వచ్చినాయి, ప్రజలు తీర్పు ఇచ్చారు. రేపు నెక్స్ట్ టైం ఆ 1 కూడా పోయి ఇంకొకటి ఉంటుంది. సో పాయింట్ ఈస్ వీ హ్యావ్ డన్ వెల్. సింగపూర్ గవర్నమెంట్ has given us a grand welcome. All companies have come. మీరు రోడ్ షో చేస్తే అక్కడ ఎంత ఫుల్ హాల్ అండి. తెలుగు డయాస్పోరాలు అంటే 1000 మంది అనుకుంటే 1200 మంది అనుకుంటే దగ్గర 2000 మంది వచ్చారు. సో మన వరల్డ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది రాష్ట్రాల్లో, ఇక్కడ ది బెస్ట్ అని. అండ్ ఈవెన్ మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ అనుకోండి, ద అగ్రెసివ్ థింగ్స్ హౌ వీఆర్ డూయింగ్ టు గెట్ ద ఇండస్ట్రీస్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు. అందుకనే గూగుల్ సంస్థ కూడా సార్ చెప్తారు, 1,00,000 కోట్లు అంటున్నారు, 50,000 కోట్లు, దిస్ విల్ కమ్ అవుట్ వెరీ సూన్. ఎందుకు వస్తుంది గూగుల్ వైజాగ్, లేకపోతే హైదరాబాద్ వదిలేసి, బెంగళూరు వదిలేసి, బాంబే వదిలేసి మన రాష్ట్రానికి వస్తుందంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు, లోకేష్ గారు. వేరే అంటే అసలు వచ్చే వాళ్ళే కాదు. మరి ఎందుకు లాస్ట్ 5 years ఇట్లాంటి కంపెనీస్ ఎప్పుడు చూడలేదు, ఎందుకు రాలేదు? అన్ని పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీ, అంత పెద్ద ఫ్యాక్టరీ చిత్తూరులో ఉండేది, వాళ్ళు ఎందుకు పోయినారు? మరి దానికి ఆన్సర్ చెప్పాలా? అవన్నీ ఆన్సర్ ఇవ్వలేవు. పోతే పోనీలే అనే రకం మాట్లాడుతున్నారు. అవుట్ ఆఫ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారు, నెక్స్ట్ 2 decades నేనే, 3 decades నేనే అనేది మైండ్కి వెళ్ళిపోయింది. అండ్ టుడే ఆల్సో దే ఆర్ నాట్ రియలైజ్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వై దే లాస్ట్ ఎలక్షన్స్, హౌ వీ హ్యావ్ టు రెక్టిఫై, ఎట్లా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది మాకు అనేది ఇప్పుడు కూడా రియలైజేషన్. దట్స్ అ ప్రాబ్లమ్ అని నేను అంటాను. పీపుల్ షుడ్ రియలైజ్ వాట్ ఇట్ ఈస్ ది ప్రెసెంట్ గవర్నమెంట్, వాట్ వీఆర్ డూయింగ్. 20 లక్షల ఉద్యోగాలు తేవాలంటున్నాం, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో పుట్టిస్తాం. దట్ ఈస్ our government's vision and we are going to do it. ఎందుకంటే ఇప్పుడే మీరు 10 లక్షల కోట్లు మేము కానీ గ్రౌండ్ చేయగలిగితే దాదాపు 8 లక్షల నుంచి 8,70,000 పీపుల్కి జాబ్స్ వచ్చేదానికి అవకాశం. ఇంకా మనకు 4 ఏళ్ళు ఉంది. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం. ఎట్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? కరెక్ట్గా సింగపూర్ పోయే ముందు ఒక 5 కంపెనీస్ పెద్దవి ఐటీకి సంబంధించింది నారా లోకేష్ గారు, లేదు ఇది క్లియర్ చేసే కానీ మనం సింగపూర్ పోతాము, కాంట్ డిలే. ఎందుకంటే బెంగళూరు పైన ఈ మధ్య మీరు చూసాడు, అక్కడ అంతా పోయి మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకొని అన్ని డిపిఆర్స్ అయినాయి. లెట్ us నాట్ డిలే, ఈవెన్ 2 weeks కూడా డిలే కారాదు, లెట్ us క్లోజ్ ఇట్. అంటే ఒకరోజు ఎస్ఐపిసి, ఒకరోజు ఎస్ఐపిబి, ఒకరోజు క్యాబినెట్, 3 రోజుల్లో 3 క్లియర్ చేసేసి 3 days దాదాపు 30,000 కోట్ల పైన ఉండే ప్రాజెక్ట్స్ క్లియర్ చేశారు. దట్ ఈస్ ద స్పీడ్ దట్ వీఆర్ డూయింగ్. ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుండాలా, హ్యాపీగా ఉండాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను పోతున్నా డోర్ టు డోర్, ఎవరు కూడా నెగిటివ్ చెప్తలేదు. బాగుందామా చంద్రబాబు గారు గవర్నమెంట్ అంటే సూపర్ సార్, వీఆర్ హ్యాపీ. తల్లికి వందనం పడిందామా, 5 మందికి ఉన్నారంటే 5 మందికి పడింది, 7 మంది ఉంటే 7 మందికి పడింది. చెప్పిండేవన్నీ చేస్తున్నాం. సో ఓవరాల్ పబ్లిక్ ఆర్ హ్యాపీ, పీపుల్ ఆర్ హ్యాపీ. ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఏమంటే మన ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 2 decades ఉందంటే మనం అనుకునే విజన్ కానీ, మనం అనుకునే థాట్స్ కానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ అవుతుంది ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్. క్యాపిటల్ సిటీ అయితే ఇన్ ద వరల్డ్ అనేది చెప్పచ్చు. సో హోప్ఫుల్లీ పాయింట్ ఈస్, మన రాష్ట్రానికి లాస్ట్ 5 ఏళ్ళు రాదలుచుకోలేదు సార్ ఎవరు. మనం ఇప్పుడు మనకి వెల్కమ్ చెప్పి ఇండస్ట్రీస్లు వచ్చి కల్చాలా, సార్తో కల్చాలా అని అపాయింట్మెంట్స్ కోసము వెంటబడినారు. ఇప్పుడు మనం అక్కడ పోయిన వెంటనే, ఇప్పుడు మీరు డావోస్ పై వచ్చినారు, డావోస్ పై వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అనేది క్వశ్చన్ కన్నా ఇవన్నీ వస్తాయి అని నేను చెప్తున్నా. ఇప్పుడు డిస్కషన్ జరిగింది, ఇవి ఇంప్లిమెంట్ అయితే ఇవన్నీ కూడా ఫ్లో ఆఫ్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు మనం పిచ్చింగ్ చేసాం, ఇప్పుడు మనం ఒక ఎగ్జిబిషన్ పోతాం సార్, ఎగ్జిబిషన్లో పోయిన తర్వాత దాదాపు 1000 మంది వస్తారు మన షాప్కు. ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది? 2%, 3% అయినా కూడా సూపర్ సక్సెస్ అంటారు.
ఇక్కడ అసలు ఆల్రెడీ వీ వర్ ఏబుల్ టు సక్సీడ్ 50%, 60% అన్న ఇన్ వే, బికాస్ ఆల్ ద గవర్నమెంట్, ఎస్పెషలీ సింగపూర్ గవర్నమెంట్ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ వీళ్ళందరూ కూడా ఓకే అని చెప్తున్నారు. పెట్టుబడులు అనేది ఇప్పుడు మేము అదే చెప్తున్నా, పోర్ట్స్ సార్ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక పోర్ట్ పెట్టాలా అనేది సార్ ఉద్దేశం. ఇప్పుడు పోర్ట్స్ కి సంబంధించింది మర్స్క్ వాడు వచ్చి కలిశాడు. మర్స్క్ అనేవాడు వచ్చి కలిసి ఏ రకంగా చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాం, ఎందుకంటే మర్స్క్ అనేవాడు వరల్డ్ వన్ ఆఫ్ ది టాప్ గైస్ ఇన్ షిప్పింగ్. దాదాపు మీరు నాకు తెలిస్తే మర్స్క్ షిప్పింగ్ విల్ బి లైక్ 80-85% ఆఫ్ ది మార్కెట్ దే హోల్డ్ అనమాట నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు పెట్టుబడులు పెట్టేకి రెడీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళతో ఫాలో అప్ చేసుకోవాలా, వాళ్ళతో ఎంఓఐ చేసుకోవాలా, ఇది అవుతుంది. ఎన్ని వేల కోట్లు అనేది ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్, ఇప్పుడు ఎనీథింగ్, వేల కోట్లు కావచ్చు, లక్షల కోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ పాజిటివ్నెస్ ఉంది. అలాగే ఇండస్ట్రియల్ పార్క్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ దే హావ్ డెవలప్డ్. జురాన్ పార్క్ ఇట్లా వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. దే హావ్ డెవలప్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్స్ ఇన్ ద వరల్డ్. వియట్నాం లో పెట్టారనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సార్ మాకు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టేదానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమన్నా ఉన్నాయా అంటే, మొన్ననే మేము ఒక 15 ఇండస్ట్రియల్ పార్క్స్ ఫ్లోట్ చేశాం. జస్ట్ సింగపూర్ కి పోయే ముందు అప్పుడే మనకు ఆ 15 పార్క్స్ కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఏంటంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేశాం. సో ఇవన్నీ కూడా మనకి తొందరలో ఏదనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ఇంట్రెస్టే లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, వస్తారు. సో యూ విల్ సీ ఆల్ ద రిజల్ట్స్. 10 లక్షల కోట్లు మా కళ్ళ ముందు కనిపిస్తోంది. దాదాపు ఇవన్నీ కూడా జరిగినాయి, ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. ఆర్సిలర్ మిత్తల్ జస్ట్ ఒక 45 minutes జూమ్ కాల్ లో క్లోజ్ చేశారు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ లోకేష్ గారు. 2018 లో జరిగింది మీటింగ్ డావోస్ లో, అప్పుడు కలిసిన తర్వాత దే వాంటెడ్, మన గవర్నమెంట్ రాలేదు 2019 లో. మరి 19 to 24 వరకు ఒరిస్సాలో పోవాలనుకున్న ఆర్సిలర్ మిత్తల్ చేయలేకపోయినారు. ఇప్పుడు మనకు వచ్చారు. ఇలా దాదాపు 2 phases కలిపి 1,50,000 కోట్లు కావచ్చు. అక్కడ స్టీల్ సిటీ అయిపోతుంది. కర్నూలులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఓరకల్లులో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు తెచ్చినాము. ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. మీరు పోయి రిలయన్స్ వాళ్ళని అడగండి, వెంటబడి వస్తున్నారు. దే ఆర్ సో ఫాస్ట్, దే వాంట్ కంప్లీట్ ఇన్ డిసెంబర్ అంటున్నారు, మార్చ్ అంటున్నారు. మాకే టెన్షన్ అవుతుంది, అంత ఫాస్ట్ గా చేస్తే అక్కడ వాటర్ లైన్ ఒకటి జరుగుతుంది. 90% వాటర్ లైన్ చేయలేకపోయినారు. వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 13 months. వాటర్ లైన్, ఇండస్ట్రియల్ పార్క్ వాటర్ కావాలి కదా, ఇండస్ట్రీ పెడితే ఆ వాటర్ లైన్ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు. మేము వచ్చిన తర్వాత 90% కంప్లీట్ చేయగలిగినాం. ఇప్పుడు అక్కడ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ మొన్ననే క్యాబినెట్ లో కూడా క్లియర్ కావడం జరిగింది, మీరు కూడా చూసింటారు 7,000 కోట్లు. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఈవెన్ కొరియన్ కంపెనీస్ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ప్లాన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కర్నూలులో కూడా. సో ఇట్లాంటివన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. అసలు కర్నూలులో రిలయన్స్ రావడం అనేది, ఐ నో హౌ మచ్ వీ వర్క్ హార్డ్ టు గెట్ దెమ్. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ఎందుకంటే మనకేం పోర్ట్ లేదు, పక్కన ఇక్కడ ఏమో మ్యాజిక్ లేదు ఇక్కడ అయ్యేదాన్ని. బట్ చంద్రబాబు గారు ఇచ్చిన పాలసీస్ కానీ, మన దగ్గర ఉండే టీమ్ అనుకోండి, మేమందరూ కూడా ఫాలో అప్ చేసే విధానం అనుకోండి, దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్. అందుకనే దే ఆర్ కమింగ్. సో త్వరలో ఇంకొక 6,000-7,000 కోట్లది కూడా ఓరకల్లుకు వచ్చేది ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్. అక్కడ కూడా ఎవ్రీ, మీరు క్యాబినెట్ చూస్తే ఎవ్రీ క్యాబినెట్ లో ఎస్ఐపిపిలో మీరు చూస్తే 20,000 నుంచి 30,000 కోట్ల పైన క్లియరెన్స్లు అయితేనే ఉంటాయి ఆల్ సెక్టర్స్ లో. సో ఓవరాల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ అండి. 13 నెలల్లో చేసినాం ఇంత అంటే ఆషామాషి కాదు. అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ది స్టేట్. అండ్ ఖచ్చితంగా పదే పదే చెప్తున్నా, 2 decades ఇట్ షుడ్ కంటిన్యూ. కర్నూలు ఓరకల్ దగ్గర ఒకటి వస్తూ ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్ లో కూడా ఒక యుఎస్ ఫామ్ తో మాట్లాడుతున్నాము. అది కూడా తొందరలో మీకు రివీల్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఐపికి పోవచ్చు అని చెప్పి ఆలోచన ఉంది. సో ఖచ్చితంగా యాజ్ నేటివ్ ఆఫ్ కర్నూలు, నా ఇంట్రెస్ట్ కర్నూలుకి కావాలనేది ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే 10,000 కోట్లు తాగలిగినాము. ఇంకా ఫ్యూచర్ లో చాలా తెస్తామనే ఆశ అయితే నాకుంది. అండ్ సార్ కూడా అనంతపూర్ నుంచి కర్నూలుకి ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చెయ్యాలా అనేది ఉంది. మీరు చూస్తే మన కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ట్రైనింగ్
మీకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పిన చాలా మంది జస్ట్ 1 year కోర్స్ చేస్తాయండి దాదాపు 2.5 లక్షలు 3 లక్షలు పైలట్కి వస్తాం. మనం ఏదో ఎంబీబీఎస్ చేసి ఇంజనీర్లు చదివి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కింద మీద కుస్తీ పడి ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసి అయినా కూడా మనకు ఎంత వస్తుంది స్టార్టింగ్ శాలరీ 50,000 60,000 ఎంబీబీఎస్ చేస్తే మహా అంటే 30,000. అదే పైలట్ ట్రైనింగ్ పైలట్ అయినా అంటే 2.5 లక్షలు. డిమాండ్ ఈజ్ సో హై. నేను వెంటబడి మొన్ననే జనార్దన్ రెడ్డి గారు కూడా క్లియర్ చేయడం జరిగింది. కర్నూలులో ఇప్పుడు ఫ్లైట్ ట్రైనింగ్ 2, ఒకటి ఆల్రెడీ కోయంబత్తూర్కి సంబంధించిన ఫర్మ్ వచ్చింది, ఇంకొకటి ఫ్రమ్ బాంబే మొన్ననే క్లియర్ అయింది. సో ఆయన కూడా త్వరలో స్టార్ట్ చేస్తుంది. సో ఇదే కాకుండా ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు మన కర్నూలు ఎయిర్పోర్ట్ టుడే అంత మీకు ఆక్యుపెన్సీ అంటే అంత ఎక్కువ ఉండి ఉండకపోవచ్చు, బట్ అయినా కూడా టుడే లాజిస్టిక్స్ హబ్ గానా ఇంకేదైనా క్రియేట్ చేయగలుగుతామా అని పీపీపీ మోడల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, మీరు చూసింటారు, పేపర్లో వచ్చింది. ఎవరన్నా తీసుకొని రేపు పొద్దున రావచ్చు. మీకు చెప్పేవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని సెటప్ అయినాయంటే పక్కన ఇండస్ట్రియల్ పార్కు, ఎయిర్పోర్ట్ అక్కడే. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ థింగ్స్ కెన్ గ్రో. లైక్ ఇక్కడ హోటల్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే ఫ్యూచర్లో మీకు ఈ ఎయిర్పోర్ట్ కూడా దొరకదు. ఈరోజు ఎవరు తీసుకుంటే వాళ్ళ అదృష్టం. కర్నూలు ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికైనా వచ్చి చేసినారంటే లాటరీ. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈ లెవెల్ ఆఫ్ వాల్యూస్తో మనకు దొరకదు. ఈరోజు చూస్తే ప్రతిసారి ఎన్నో సందర్భాలు చెప్తాను. జస్ట్ ఇమాజిన్ చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి కాకపోయింటే హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చేదా, ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదా, ఎయిర్పోర్ట్ వచ్చేదా? నథింగ్ వుడ్ హావ్ కమ్. సో వీ హ్యావ్ ఎ విజన్ అండి. విజన్తో పనిచేస్తేనే మనం ఏదైనా టార్గెట్ చేయగలుగుతాం. 5 ఏళ్ళు విజన్ పెట్టుకోవాలా, 47 విజన్ పెట్టుకోవాలా, మన థాట్స్ అవి ఉంటేనే చేయగలుగుతాం. అందుకనే ఎమ్మెల్యేస్కి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా విజన్ ప్లానింగ్ చేయమన్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 7 మంది అసలు ఎప్పుడు చేయండి సార్, 7 మెంబర్స్ ఎక్స్ట్రా మనకు ఇస్తున్నారు వర్క్ చేసి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీరు ఎట్లా డెవలప్ చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళతో చేసుకొని ఆ విజన్కి తగ్గట్టుగా పనిచేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ అని. అండ్ నేను క్లోజ్గా చూస్తా కదా, అసలు అమేజింగ్. సార్కి నేను అదే అంట, ఎక్కడి నుంచి ఆ జీన్స్ వస్తాయో. అది పొద్దున సండే ఫ్లైట్ ఎక్కి మార్నింగ్ రిసీవింగ్ అయ్యి నైట్ 11:30 12 అసలు. అది కూడా ఫ్లైట్లో హీ వాజ్ రివ్యూయింగ్ పేపర్స్ అన్ని రివ్యూ చేసుకుంటూ కూర్చున్నారు సెక్రటరీ. ఆయన పండుగని గంట పండుకున్నారు. ఆ ఏజ్కి 75 yearsకి అమేజింగ్ స్టామినా ఫర్ సార్. అంటే తల్లికి వందనం రారాదు, బిడ్డలకి చదువు తల్లికి పోరాదు, వాళ్ళ బిడ్డలు చదవరాదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ పంపించారండి. అందుకనే వీఆర్ వర్కింగ్. వాళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా డిసిషన్స్ ఉండవు. వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్. ఎక్కడి నుంచి ఈమెయిల్స్ పైన ఎవరు దీని వెనుక పనిచేశారు, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు అయితే గ్యారెంటీ ఉంటాయని నేనైతే భావిస్తున్నా. మీరు వాళ్ళ లెక్క ఏదో డెసిషన్స్ తీసుకొని పోయే రకం కాదు. వి గో ఇన్ డెప్త్. అన్ని పక్కా ప్రూఫ్ పెట్టుకొని ఏదైనా నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాం. వాళ్ళు అట్లా చేయాలి. పక్కన ఇయ్యలేదంటారు, వాళ్ళే రాస్తారు. పెట్టుబడులు ఎవరైనా పెట్టేకొస్తే వాళ్ళకి ఈమెయిల్, వాళ్ళ దగ్గర ఏమి ఇయ్యరు, వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇన్సెంటివ్స్ మేము కానీ లోకేష్ గారు త్వరలో అనౌన్స్ చేస్తారండి. నెక్స్ట్ 1 monthలో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మన సింగపూర్ తోటి ఇట్ విల్ బి ద ఇండియాస్ ఫస్ట్. ద వే దట్ ఇన్సెంటివ్ మోడల్ విల్ బి గివెన్ విల్ బి సర్ప్రైజ్. ఎవ్రీ వన్ విల్ బి ఇన్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఆ ఎస్క్రో మెకానిజంకి లింక్ చేస్తూ ఒక పద్ధతి రాబోతున్నారు. దాని గురించి ఎక్కువ మాట్లాడరాదు, బట్ ఇట్ విల్ బి ఎ బిగ్ ధమాకా అనమాట. 1 month ఇండస్ట్రీస్లకి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చే విధానం సార్ రాబోతుంది. మూతపడిండేదని బిజినెస్ స్టైల్ గవర్నమెంట్ తరఫున మేము కూడా డిస్కషన్ ఇంటర్నల్ విత్ సెక్రటరీ మా వాళ్ళతో అంతా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడారు. ఎవరైతే మూతపడినారు, వాళ్ళు సిక్ అయినాయి, వాళ్ళవి ఏం ఇష్యూస్ ఉన్నాయి, మన ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైనా తీర్చగలుగుతామా, ఏమైనా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలుగుతామా అనేది, హ్యాండ్ హోల్డింగ్ ఏమైనా ఇవ్వగలుగుతామా అనేది వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మీరు చూస్తే ఫెర్రో అల్లాయ్స్ వాళ్ళకి పవర్ అనేది మోస్ట్ క్రిటికల్. మీరు కూడా కొన్ని క్యాబినెట్స్ ముందు ఫెర్రో అల్లాయ్స్ సబ్జెక్ట్ కూడా
వాళ్ళకి స్పెషల్ ప్రైజింగ్ ఉండాలా, లేకపోతే సస్టైన్ కాలేరు అని చెప్పి ఉద్దేశంతో ఫెరో అలాయ్స్ కి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లేకపోతే వాళ్ళు మూతపడిపోతుంది. కార్బెట్ ఫ్యాక్టరీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఇస్ లైక్ ఫెరో అలాయ్స్. ఎందుకంటే పవర్ ఈజ్ ద లైక్ రా మెటీరియల్. సో దానికి విధానం మనం వాళ్ళకి వర్కౌట్ చేసి వాళ్ళకి వీఆర్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ స్టేట్ గవర్నమెంట్. అదే విధానంగా ఎవరైతే ప్లాంట్స్ పెట్టి వాళ్ళకు కూడా ఎత్తిపోయిన వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళని అడిగి ఏమైతే మా వంతు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలుగుతామో వీఆర్ దేర్ టు సపోర్ట్ అండి, దాంట్లో డౌటే లేదు. అందుకనే నేను ఒకటి చెప్తున్నా, ఏపీఐసి ల్యాండ్ కూడా సంబంధం. ఇప్పుడు నేను పెట్టింటా, ఏపీఐసి ల్యాండ్ నాకు ఇవ్వాలా అనుకోండి. ఏపీఐసి ల్యాండ్ నాకు ఇవ్వాలంటే ఒక డిపిఆర్ చేయాలి నేను ఫస్ట్. ఆ డిపిఆర్ ప్రకారం నేను కానీ కంప్లీట్ చేసిన అంటే నాకు రిజిస్ట్రేషన్ అయింటుంది. తర్వాత నేను రన్ చేయలేకనో, నా ప్రాబ్లమ్స్ వల్లనో, మార్కెటింగ్ లేకనో ల్యాండ్ బంద్ అయింది అనుకో, ల్యాండ్ నేను పెట్టి కొనింటా, ల్యాండ్ నాకే కదా హక్కు. బట్ ఆ ల్యాండ్ అమ్మేదానికి లేకుండా ఫెసిలిటీస్ ఏమో ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసే విధానం కూడా తేవాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే వాడు ఎంటర్ప్రెన్యూర్ పెట్టాలనుకున్నాడు, ఇండస్ట్రీస్ పెట్టాడు, అన్ని కంప్లీట్ చేశాడు, ఇండస్ట్రీస్ కి సేల్ లీడ్ వచ్చేసి అంత అయిపోయింది. సో వాళ్ళకి అక్కడ సపోర్ట్ సిస్టమ్ గా ఏం చేయాలా ఏపీఐసి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్. ఇట్లా వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ రెడీ టు డూ. మన అచ్యుతాపురం పోయినా, నేను అచ్యుతాపురం పోయినప్పుడు వాళ్ళకి ప్లాంట్స్ కి ఏమేమి ఇంకా బెటర్గా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే మాకు బాగుంటుంది అంటే, సార్ మాకు ఇక్కడ 50 ఎకరాలు పెట్టారు సార్. 50 ఎకరాల్లో మాకు కానీ మా వర్కర్స్కి కానీ ఇది కానీ ఒక హౌసింగ్ కాలనీ తర బిల్డ్ చేసి అక్కడే స్కూల్స్ తేండి, అక్కడే హాస్పిటల్స్ తేండి తెచ్చినారంటే మాకు చాలా బాగుంటుంది, ఇంకా బెటర్గా గ్రో చేయగలుగుతామని చెప్పి వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది ఇమీడియట్గా కన్సర్న్ అథారిటీస్కి నేను చెప్పడం జరిగింది, ఫ్లోట్ చేయండి, కంప్లీట్ చేయండి. సో ఇట్లాంటివి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఇదే కాకుండా ఎవ్రీ మండే మా కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్లీ వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పడము, అవి సాల్వ్ చేసే దాంట్లో మనం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. అందుకనే మన సార్ కూడా చంద్రబాబు గారు ఈ ఆఫీస్ ఫైల్స్ మాకి క్యాబినెట్ నుంచి అనుకోండి కింద వరకు అందరూ ఎన్ని డేస్ పెట్టుకుంటున్నారు ఫైల్స్, ఏమైనా సతాయిస్తారా? ఫైల్స్ డిలే కాకుండా ఫైల్ మీకు వచ్చిందంటే ఎన్ని గంటల్లో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని డేస్లో క్లియర్ చేస్తున్నారు, ర్యాంకింగ్ లిస్ట్ ఉంటారు, మీరు కూడా చూసింటారు ఒకసారి బయటకు వచ్చింది ర్యాంకింగ్ కూడా. సో ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ ఉండాలా, ప్రతి ఒక్కటి ఓపెన్ బుక్, ఏమి ఇష్యూస్ కాకుండా ఎంత సపోర్ట్ అయితే అంత చేయాలనే ఉద్దేశంతో ఇది ఉండి, అదే కాకుండా సింగిల్ విండోలో 21 డేస్లో ఏమన్నా ఆగితే అవి క్లియర్ చేసే దాంట్లో. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డన్ అండి. వీఆర్ దేర్ టు సపోర్ట్, దెర్ ఈస్ నో డౌట్. ఈవెన్ వాళ్ళ ఇష్యూస్ కూడా తెలుసుకొని పర్టికులర్ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. బట్ ఏమంటే ఖజానా అంతా ఖాళీ. సో మనకు వచ్చే ఇన్కమ్ బట్టి బెస్ట్ వే రిసోర్సెస్ ఎట్లా వాడుకోవాలా, ఎట్లా దాని ఏ దానికి ప్రయారిటీ ఇవ్వాలా అనేది విధానంతో పోతున్నాము. సో ఖచ్చితంగా వీఆర్ దేర్ టు డూ అండ్ ఏమైనా చేయగలుగుతామంటే మనమే చేయగలుగుతాము. ఇప్పటికే మేము చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎన్నో పరిగెత్తించి చేస్తున్నాము. పక్క పోలవరం కూడా తొందరగా ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఈవెన్ ఈ మధ్య కాలంలో కూడా వేరే రిజర్వాయర్స్ కూడా కంప్లీట్ చేసి మీకు చేసి చూసినారు. వాళ్ళు ఏ రకంగా చేశారు, ట్రాక్టర్లో నీళ్ళు తెచ్చి పెట్టి అయిపోయిన వెంటనే క్లోజ్ ఖతం చేసి నెక్స్ట్ డే చేసినారు. ఆ రకంగా మాకు ఉండవు కాబట్టి రియలిస్టిక్గా ఏమైతే ఉన్నాయో అవే చేస్తాం. కాబట్టి అన్నీ చేస్తాం, అన్ని ఆశలు అయితే అన్నీ ఉన్నాయి, చాలా చేసేది ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్ కానీ మనంతా బ్యాక్వర్డ్ రీజన్. సో వీ హ్యావ్ టు డూ. ఈవెన్ వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి, మీరు చూసే మన డిస్ట్రిక్ట్లో నుంచి వర్షాలు ఎక్కువ అని చెప్తుంటారు. అందుకనే కదా ఇండస్ట్రియల్ కారిడార్గా సార్ కానీ చెప్పడము, హైకోర్టు బెంచ్ ఎందుకు తేవాలని ఆశపడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఉండాలా, ఎప్పటి నుంచో కాలాలు కర్నూలు ప్రజలది ఖచ్చితంగా చేయాలని హైకోర్టు బెంచ్ కూడా మొన్న కూడా నేను లోకేష్ గారితో రివ్యూ చేసినప్పుడు నాకు తెలిసి 3 to 4 months కంప్లీట్ కావచ్చు అని అనుకున్నాను అప్రూవల్. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్. మన చేతిలో ఉంటే ఈ రోజుకి ఇచ్చేస్తుంది జియో. లోకేష్ గారు చంద్రబాబు గారు తలుచుకుంటే ఈ పాటికి అయిపోయేది. ఇది ఏమంటే ప్రాసెస్ ప్రొసీజర్, ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు కావాలి, అక్కడి నుంచి రావాలనుకుంటారు నోటిఫికేషన్. దట్ ప్రాసెస్ ఇస్ ఆన్. దానిపైన ఒక టీం వర్క్ చేస్తాం. సో నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ ఏరియా, ఎవ్రీ వన్
ఆర్ పుటింగ్ ఫుల్ ఎఫర్ట్స్ అండి. అందుకనే మాది యంగెస్ట్ క్యాబినెట్ అంటారు ఏజ్ వైజ్ కూడా. అట్లా పార్లమెంట్ లో కూడా చూస్తే మా ఎంపీస్ ఆర్ ది యంగెస్ట్. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వీఆర్ బీయింగ్ ట్రైన్డ్ వెల్. మేము ఏం చేయాలా, ఎట్లా చేయాలా, వీఆర్ గెటింగ్ మోల్డెడ్ వెరీ వెల్ అండ్ విల్ డూ ద బెస్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్ గా ఓవరాల్ గ్రోత్ అనేది గ్యారంటీ అవుతుందండి. ఇప్పుడు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పత్తికొండలో టమాటో ప్రాసెసింగ్ ఎన్ని ఏళ్ల నుంచి కలాలి, అది నా హ్యాండ్లో అవుతాం. ఖచ్చితంగా ఈ ఈ నెక్స్ట్ 6 months లో గ్యారంటీ టమాటో ప్రాసెసింగ్. ఏమి ఎక్కడ ఏం ఇప్పుడు మనం ఎట్లా జోనింగ్ ఏ రకంగా కూడా చేస్తున్నామంటే ఏ అసెంబ్లీలో ఏం చేయగలిగితే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఏముంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుందని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఆ డిస్ట్రిక్ట్ లో పర్టికులర్ ఆ డిస్ట్రిక్ట్ లో ఏం వర్క్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏం చేస్తే బాగుంటుందని ఆ రకం కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు తెలుసు, ఓవర్ నైట్ ఏవి కావు, బట్ స్టెప్ బై స్టెప్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్. మనము ఇండస్ట్రీస్ తేగలుగుతాము. ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. మనకి ఇండస్ట్రీస్ అనేది గ్రోత్ వచ్చిందంటే ఓవరాల్ ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది. ఇండస్ట్రీస్ వచ్చినాయంటే పనులు పెరుగుతాయి, వర్క్స్ జరిగేకి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ వే. ప్రైవేట్గా ఇండస్ట్రీస్కి మనము రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తేనే పీపుల్ విల్ కమ్. ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైనా పోవచ్చు, ఏ రాష్ట్రంలో పోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైలీ కాంపిటేటివ్. 2000లో 99, 2000 అంటే వెరీ ఫ్యూ పీపుల్ వర్ దేర్ అసలు కాంపిటీషన్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐఐటి నుంచి ఐఐఎం నుంచి టీం పెట్టుకొని కంటిన్యూస్ మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళ స్టేట్. అందుకనే తమిళనాడులో ఇండస్ట్రీస్ గా చాలా గ్రో అయింది. మొన్న కూడా ఇది ఒకటి చెప్తా, అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో మీరు నేను వరసల గురించి చెప్తే మాత్రం ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగినప్పుడు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ వర్క్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. సో వేరే జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మీరు చూస్తే గవర్నమెంట్ లో కూడా టీచర్స్ కూడా మనం 17,000 నోటిఫికేషన్ ఇచ్చినాం, అది కూడా వస్తుంది. సో వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ ఏబుల్ టు డూ అండి. ఇంకొక ఉదాహరణ చెప్పాల్సింది ఏమంటే తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే ఎట్లా కొట్లాడుకుంటారు, వాళ్ళ రాష్ట్రంలో మాత్రం పిచ్చి పిచ్చిగా కొట్లాడుకుంటారు. ఎవరు కూడా వేరే వాళ్ళ వ్యక్తులు వాళ్ళకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే లెటర్లు ఈమెయిల్స్ పెట్టరు. వాళ్ళ రాష్ట్రంకి వచ్చినప్పుడు బోత్ ఆర్ వన్ అంటారు. సింగపూర్ గవర్నమెంట్ ఏదో ఒక విషయంలో జరిగితే ఇద్దరు కలిసిపోయినారంట ఏదో ఒక ఇష్యూలో. సింగపూర్ గవర్నమెంట్ ని పోయి కలిసినప్పుడు ఇద్దరు ఏమి అదెట్లా మీరు వచ్చారు, ఏ డిఎంకే రావడం ఏంటి, డిఎంకే కలిసి రావడం అంటే, సార్ మేము రాష్ట్రంలో ఏమున్నా మేము ఫైట్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ తమిళనాడు అనేది మనది మెయిన్. ఇక్కడ అట్లా లేదు మన రాష్ట్రంలో. వెన్నుపోటు ఎంత వీలైతే అంత పోటు, ఎంత వీలైతే అంత. డబ్బులు రారాదు, డెవలప్మెంట్ కారాదు, నాశనం కావాలా, మరి ఆయన రావాలి. ఇదే వాళ్ళ ఆలోచన. అదేదో అసలు రేపే ఎలక్షన్ ఉంది, రేపే ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఫీలింగ్ ఎట్లా ఆయనకి తప్పుతుందో నాకు అర్థమవుతాను. నేనైతే డోర్ టు డోర్ పోతున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, అందరూ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఎట్లా ఆయన చేస్తారు, ఏ రకంగా బిహేవ్, అసలు వాళ్ళ దగ్గర ఉండే మనుషులు కూడా అండి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు చూశారు. మొన్న కూడా ఎమ్మెల్యే నెల్లూరు మన కోవూరు ప్రశాంత్ రెడ్డి గారు ఇంత లూజ్ కమెంట్స్ మాట్లాడతారు, ఆయన పక్కడిచ్చేపోతాడు. అసలు నాకు అర్థమే కాదు. ఇంకోళ్ళు ఎక్స్ మినిస్టర్ ఏం కోరుతాడు, ఏముంది 75 ఏళ్ళు ఇంకేం లేదు. ఎవరన్నా కోరుకుంటే 100 ఏళ్ళు బతకాలా, హ్యాపీగా ఉండాలా, కుటుంబంతో బాగుండాలా అని చెప్తారు. మేమైతే అట్లే కోరుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళు ఉండాలా, మేము ఆయన అపోజిషన్ ఇట్లే కంటిన్యూ కావాలా, మాది నెక్స్ట్ 100 years చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలి, ఇట్లే మేము కోరుకుంటాం. వాళ్ళ మైండ్ సెట్ మారకపోతే ఏం చేయలేము. బట్ వాళ్ళు అట్లుంటేనే మంచిది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటాం. మేము కూడా కంటిన్యూ అయినా అనుకుంటాం. మన రాష్ట్రం గ్రో అవుతుంది, క్యాపిటల్ సిటీ గ్రో అవుతుంది, అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా గ్రో అవుతాయని నేను ఆలోచిస్తాను. సార్ గాలి పీల్చుకోనే కూడా టైం లేకుండా సార్ నేను ప్రత్యక్ష సాక్షి. అక్కడ నేనే ఉన్నా, 4 రోజులు సార్తో పాటే ఉన్నా. పొద్దున్న నుంచి నైట్కి ప్రతి ఒక్క మీటింగ్ లో నేను పాల్గొన్నా. అట్లాంటి అసలు ఆయన థాటే లేదండి. ఆయన కంపెనీ కొన్ని 1000 కోట్లు అవుతుందండి. ఆయనకేం అవసరము, నథింగ్, నాట్ రిక్వైర్డ్. ఆయన అంత సింపుల్ లివింగ్ ఎవరు ఉన్నారు.
సో ఇట్ ఈస్ ఆల్ బుల్షిట్. నేను అదే చెప్తున్నా, వాళ్ళ అపోజిషన్ రీతి మార్చుకోవాలా, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా అపోజిషన్ పనిచేయాలా. వేలెత్తితే ఏదైనా చెప్తే అవతల వాళ్ళు ఆలోచన అంటే మేము ఉండే రూలింగ్ వాళ్ళు అరే దీనికి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలా అనేది ఉండాలి. కానీ లూజ్ మాటలు, లూజ్ కమెంట్స్ విల్ నెవర్ గివ్ ఎనీథింగ్. ఆ రోజు ఏదో హైలైట్ కావాలనుకుంటారు, ఏదో పేపర్లో వచ్చిన సంబరాలు చేసుకోవాలి. పేరు బీ లైక్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్. నేను అనేది నేను నా కళ్ళతో చూశానండి, నా కళ్ళతో ఉన్నా. నేను ఐఎమ్ ద విట్నెస్ దేర్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ విత్ సార్. అసలు వాళ్ళ ఆలోచనలు పిచ్చి ఆలోచనలు తప్ప ఏం లేదు. అట్లా అంటే ఏముంది, 5 ఏళ్ల ముందు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు. సింగపూర్ పోయేది ఏం పెద్ద కష్టం కాదు కదా, పక్కన ఉండేది చెప్ప. ఎన్నోసార్లు పోవచ్చు. ఇదే దానికి పోయినారు, ఇట్లే పోయినారు అనేది ఇట్స్ మీనింగ్స్. సార్ లిక్కర్ స్కామ్ అనేది 100% జరిగింది సార్, దాంట్లో డౌట్ లేదు. ఒక మాట చెప్తా, ఎందుకు ఆ రోజు యూపీఐ పేమెంట్స్ తీసుకోలేదు, ఎందుకు ఆన్లైన్ రిక్షా పుల్లరు బండిలో అట్టి బండ్లు అమ్మేవాడు కూడా జీపేలు యూపీఐ వాడతాడు. లిక్కర్ షాపులలో యూపీఐ సిస్టమ్ లేకుండా ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాడు? నేను ఒకటే అంటున్నా, ఖచ్చితంగా ఫ్రాడ్ అయితే జరిగింది. హెడ్ ఆఫ్ ద స్టేట్ తెలియకుండా కొన్ని వేల కోట్లు ఇచ్చే హై బడ్జెట్ అని మీకు తెలుసు. లిక్కర్ అనేది ఇట్స్ హై బడ్జెట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. అట్లాంటిది ఎవడన్నా క్యాష్ పెడతాడా? ఎవడన్నా ఉంటే క్యాష్ లెస్ చేసి మాక్సిమం యూపీఐ చేయాలంటాడు. ఎందుకు క్యాష్ పెడతాడు? దాంట్లోనే ఆన్సర్ ఉంది, ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగింది. అందరినీ దొంగ పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు తీగ తీస్తే అందరు బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ విల్ బి ఫ్రేమ్డ్ అనేది అయితే నాకైతే నమ్మకం ఉంది. దీంట్లో లిక్కర్ స్కామ్లో రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా, సంవత్సరం తర్వాత పోతాడా కూడా అనేది అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఖచ్చితంగా అయితే పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది. లిక్కర్ స్కామ్ లో మాత్రం దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ హాస్ హ్యాపెండ్. ఢిల్లీ స్కామ్ ఇస్ నథింగ్. లిక్కర్ స్కామ్ దాంట్లోనే కవిత గారు తీసుకుపోయి లోపల పడేస్తారు. దాని ముందు ఇది 100 రెట్లు పెద్దగా ఉంటుంది. దాంట్లో నాకు ఎన్ని విన్నానంటే లిక్కర్ స్కామ్ లో ఆ హాలోగ్రామ్ కూడా దే డన్ ప్రైవేట్. అసలు హాలోగ్రామ్ ని ఎవరన్నా డూప్లికేట్ చేయాలంటే చాలా కష్టం. ఆ హాలోగ్రామ్ ని కూడా డూప్లికేట్ చేసి ఆ క్యాష్లెస్ లో నేను ఇండియా విధానం ఏమన్నానంటే, సపోజింగ్ మీరు ఒక షాప్ వాడు ఒక 1,00,000 బాటిల్ కొనాలనుకుంటాడు, 1,00,000 బాటిల్ కొంటాడు. వాడు ఫ్యాక్టరీ నుంచి కూడా డైవర్ట్ చేసేసి, ఎందుకంటే 1,00,000 బాటిల్ మీకు 80 రూపాయలు 90 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటుంది. అదే మనం గవర్నమెంట్ డిపో నుంచి కొంటాం. అదే ఫ్యాక్టరీ నుంచి కొంటే ఎంతకు వస్తుంది? 25-30 రూపాయలకు వస్తుంది. 80 రూపాయలకు మార్జిన్ కాక మరి పైన ఎంఆర్పి పైన మార్జిన్ అమ్మింటాడు. ఎంత మార్జిన్ వచ్చింది ఇమాజిన్ చేసుకోండి. ఎన్ని అమ్మింటాడు అట్లా? వై హ్యావ్ యూ డన్ క్యాష్ సేల్స్ వెన్ ద everyone is going towards UPI and credit card? Why have you allowed only cash payments? దానికి ఆన్సర్ చెప్పమనండి. దానికి ఆన్సర్ ఎంతో క్లియర్. ఆన్సర్ చెప్పమంటే ఏవేమో మాట్లాడతారు. ఆన్సర్ టు ద పాయింట్. వై హ్యావ్ యూ యూస్డ్ ఓన్లీ క్యాష్? వై హ్యావ్ యూ కలెక్టెడ్ ఓన్లీ ఇన్ క్యాష్? మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటే చెప్పు. నేను వచ్చినా డిజిటల్ పేమెంట్స్ అలౌ చేస్తున్నాం, కార్డ్ అలౌ చేస్తున్నాం, రేట్లు తగ్గించాం. సో దెర్ ఇస్ నో డౌట్, ప్రజలందరూ కూడా అందరికీ అర్థమైంది లిక్కర్లో పెద్ద స్కామ్ జరిగింది, దాంట్లో డౌట్ లేదంటున్నారు. సో ఖచ్చితంగా ఎప్పుడు ఏమనేది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అంటూ ఉంటుందా నేను భావిస్తాను. 7 crores రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదా, 11 crores రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. లింకులు చెప్తున్నారు దీనికనే, ఆయన అదే సంబంధం ఆయన పంపించినాడు అంటున్నాడు. ఎవరో లోపలిపోయిన రెడ్డి అతను ఎవరు కాజ్ రెడ్డి ఆయనకి. సో ఖచ్చితంగా అన్ని బయటికి వస్తాయండి, ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్.